ప్రియులారా, ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? లోక స్నేహం ఎప్పుడు కూడా మనల్ని నాశనం చేసేదే కానీ ప్రభువుకు దగ్గరగా ఉంచేది కాదు, ప్రభువు దగ్గరికి తీసుకొచ్చేది కాదు. లోక స్నేహాన్ని ప్రారంభిస్తున్నావా? లోక స్నేహాన్ని నువ్వు అవలంబిస్తున్నావా? లేదంటే యేసు యొక్క స్నేహాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ప్రశ్నించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున. యేసు ప్రభు ఎందుకు మన కొరకు చనిపోయాడు తెలుసా? యేసు ప్రభు ఎందుకు సిలువ మరణం పొందాడు? మనకి బదులుగా ఆయన ఎందుకు చనిపోయాడు? మన నిమిత్తమై, మన కొరకే అని జాగ్రత్తగా పరిశీలిస్తే, మనం శత్రులమై ఉండగానే యేసు ప్రభు మన కొరకు ఎందుకు చనిపోయాడు తెలుసా? శత్రులమైనటువంటి మనందరినీ ఆయన సిలువ మరణం ద్వారా ఆయన మిత్రులుగా చేసుకోవటానికి. చెప్పండి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు శత్రువులమైనటువంటి మనము ఆయన మిత్రులుగా చేసుకోవటానికి ఆయన సిలువ మరణము పొందాడు. అది పౌలు గారు అక్కడ రాస్తున్నటువంటి